హలో అండి. వెల్కమ్ టు టెక్ టాక్స్ విత్ రాజు. మనం ఇంతకుముందు ప్రీవియస్ పార్ట్ 1లో నేర్చుకున్నాం గదండీ! మెయిలింగ్స్ విత్ అందులో కొన్ని ఎగ్జాంపుల్స్. అయితే ఇప్పుడు సేమ్ అందులో మెయిలింగ్స్‌లోనే మనం ఆహ్, ఎక్సెల్ ఫైల్‌ని ఎలా అప్‌లోడ్ చేయాలి? ఎక్సెల్‌లో ఎలా డేటా ఎంట్రీ చేయాలి? అది ఇందులోకి మెయిలింగ్స్‌లోకి ఎలా అప్‌లోడ్ చేయాలి? అండ్ ఆ డేటాని ఎలా యాడ్ చేయాలనేది ఈరోజు మనం క్లియర్‌గా నేర్చుకోబోతున్నామండి. ఫస్టు ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేశానండి. ఎంఎస్ వర్డ్‌లో మెయిలింగ్ ట్యాబ్స్ ఓపెన్ చేసి పెట్టా. దీనికంటే ముందు ఏందంటే ఎక్సెల్‌లో నేనొక డేటాని ఎంట్రీ చేసి పెట్టానండి. ఇందులో ఏందంటే లైక్ నేము, బ్రాంచ్, సిటీ అని ఒక 3 ఫీల్డ్స్ తీసుకొని అందులో 30 పీపుల్‌ని యాడ్ చేశానండి. 30 మెంబర్స్‌ని యాడ్ చేశాను. తర్వాత బ్రాంచ్ నేమ్స్ ఇచ్చాను. తర్వాత వాళ్ళ సిటీ నేమ్స్ ఇచ్చాను. ఓకే. ఇవి టోటల్‌గా 30 మెంబర్స్ డేటా అండి. ఓకే. నేము, బ్రాంచ్, సిటీ. ఓకే. ఇది ఎక్సెల్‌లో డేటా ఉంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ వర్డ్‌లో ఉన్నాం. వర్డ్‌లో ఎన్విలప్ అని ఉంది గదండీ! ఎన్విలప్స్ క్లిక్ చేస్తే ఇక్కడ డెలివరీ అడ్రెస్, రిటర్న్ అడ్రెస్ అని ఉంటాయి గదా! అయితే ఇక్కడ ఏందంటే డెలివరీ అడ్రెస్ అనేది ఇక్కడ మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి యాడ్ చేస్తున్నాను జస్ట్ శాంపుల్‌గా. లైక్ నేము, ఆహ్, బ్రాంచ్ అండ్ సిటీ అని ఇదొచ్చేసి ఏందంటే ఇది డెలివరీ అడ్రెస్‌లో పెడుతున్నాను. అయితే రిటర్న్ అడ్రెస్‌లో వచ్చేసి ఏందంటే ఒకవేళ మళ్ళీ వాళ్ళు మనకేదైనా రిటర్న్ పోస్ట్ ఏదైనా చేయాలంటే దానికోసం రిటర్న్ అడ్రెస్ అండి. జస్ట్ లైక్ రాజు, లక్ష్మీత్ రాజు. జస్ట్ నార్మల్‌గా అండి. ఇదేంటంటే ఎన్విలప్స్ అనేది మెయిన్ యూజ్ ఏందంటే పోస్టల్ లెటర్స్ పంపిస్తారు గదండీ! దానికోసమే ఎన్విలప్స్ అనేది యూజ్ చేస్తారనమాట. ఓకే. అయితే ఇక్కడ అటాచ్ టు డాక్యుమెంట్ అని క్లిక్ చేయాలి. ఎక్కడ డిఫాల్ట్ సేవ్ చేయమంటది. మనం నో అని పెట్టేసి అయిపోతది. ఓకే. ఇక్కడొచ్చేసిందండి. ఇది వచ్చేసి రిటర్న్ అడ్రెస్. ఇదొచ్చేసి టు అడ్రెస్. అయితే మనం నార్మల్‌గా ఏదైనా లెటర్స్ పంపిస్తే ఏమైద్దంటే, ఇక్కడ టాప్ లెఫ్ట్‌లో ఇక్కడ టు అడ్రెస్ వస్తది. డెలివరీ అడ్రెస్. ఇక్కడ రిటర్న్ అడ్రెస్ రావాలి. అయితే ఇలా ఎందుకొస్తుంది? ఇక్కడ రిటర్న్ అడ్రెస్ ఇక్కడ ఉంది. తర్వాత డెలివరీ అడ్రెస్ ఇక్కడ ఎందుకుందంటే, యూఎస్‌లో యూఎస్‌లో ఉండే ప్రకారంగా ఇది తీసుకుంటుంది. ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్ అనేది యూఎస్ రిలేటెడ్ బేస్డ్ కాబట్టి, ఆ వెర్షన్‌ని తీసుకుంటుంది. అయితే మనం ఏం చేయొచ్చంటే, దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేయొచ్చనమాట. ఈ రిటర్న్ అడ్రెస్ ఉంది గదండీ! ఈ రిటర్న్ అడ్రెస్ అనేది ఇక్కడొద్దు నాకు అనుకుంటే ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఉంది గదా! టు అడ్రెస్ అని డెలివరీ అడ్రెస్ అనేది ఇక్కడొద్దు నాకు ఇక్కడ రావాలనుకుంటే ఇక్కడ ఇలా చేసుకోవచ్చనమాట. ఓకే. ఇలా. అయితే దీన్ని కరెక్ట్‌గా ప్లేస్ చేయాలంటే దీన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ ఇలా చేస్తే ఇలా ఒక సైడ్‌కొస్తదనమాట. సో, ఇప్పుడు ఇది టు అడ్రెస్. ఇది రిటర్న్ అడ్రెస్ అనమాట. ఓకే. ఇది రిటర్న్ అడ్రెస్. అయితే ఇక్కడ స్టార్ట్ మెయిల్ మార్జిన్ ఉంది గదా! అందులోకెళ్ళి ఎన్వలప్స్‌లోకెళ్తే ఓకే. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ డేటా అని ఉంది గదండీ! సెలెక్ట్ రెసిపియెంట్స్ అని ఉంది గదా! అయితే ఇంతకుముందు నేనేందంటే టైప్ చేశాను గదా! ఇలా కాకుండా ఎగ్జిస్టింగ్ డేటాని అప్‌లోడ్ చేస్తా. ఎగ్జిస్టింగ్ డేటా డెస్క్‌టాప్‌లో నేమ్ లిస్ట్ అనేది యాడ్ చేశాను. ఓకే. ఇప్పుడు డేటా అప్‌లోడ్ చేశాను. అయితే అందులో ఉన్న డేటాను ఎడిట్ చేయాలనుకుంటే ఇలా అండి. ఇంతకుముందు చూపించాను గదా! ఎక్సెల్‌లో 30 మెంబర్స్ డేటా అని. ఇలా అన్నమాట. 30 మెంబర్స్ డేటా ఇక్కడ ఉంది. అది మనం ఎడిట్ చేయాలంటే ఎడిట్ చేయొచ్చు. హ్మ్. అయితే ఇక్కడ మ్యాచ్ ఫీల్డ్స్‌లో ఉన్నాయి గదండీ! అయితే ఇవన్నొచ్చేసి ఏందంటే ఎంఎస్ వర్డ్‌లో ఉండే ఫీల్డ్ నేమ్స్ అన్నమాట ఇవి. ఇవన్నీ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నాయి. అయితే దానికి మ్యాచ్ అయితున్నవి మన ఎక్సెల్ షీట్ నుంచి ఉన్నాయి గదా! ఎక్సెల్ షీట్‌లో నేమ్స్ ఉన్నాయి గదా! నేము, బ్రాంచ్, సిటీ అని ఉంది గదా! ఇవి మ్యాచ్ అయితే మ్యాచ్ అని కనిపిస్తాయన్నమాట. ఇక్కడ చూడండి లాస్ట్ నేమ్‌కి మన ఎక్సెల్‌లో ఉన్న నేమ్ అనేది మ్యాచ్ అయింది. తర్వాత సిటీకి సిటీ మ్యాచ్ అయింది. కానీ ఇక్కడ బ్రాంచ్ అనేది మ్యాచ్ అవ్వలేదు ఎక్కడ. ఎక్కడ బ్రాంచ్ అనేది మ్యాచ్ అవ్వలేదు. అయితే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే జాబ్ టైటిల్ అని ఉంది గదా! దాని ప్లేస్‌లో నేను బ్రాంచ్ అని సెలెక్ట్ జేస్తున్నా. అంతే. ఓకే. అయితే ఇక్కడ ఇవి ఉన్నాయి గదా! ఇప్పుడు మనం ఈ 3 ఫీల్డ్స్‌ని ఇన్సర్ట్ చేయాలి. ఓకే. నేము, నేము. ఓకే. తర్వాత నేమ్ కింద బ్రాంచ్ రావాలి. నేమ్ కింద బ్రాంచ్. బ్రాంచ్ కింద సిటీ. ఓకే. ఇంతకుముందు ఇక్కడ రాశాను గదండీ! ఇది వచ్చేసి ఏందంటే ఇది రిటర్న్ అడ్రెస్‌కెళ్ళిపోయింది. ఇక్కడ డెలివరీ అడ్రెస్ వచ్చింది కదా! ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. ఇక్కడ రిటర్న్ అడ్రెస్ లాగా పెడదాము. రాజు రాజు ఇది రిటర్న్ అడ్రెస్ లాగా పెట్టొచ్చనమాట. ఓకే.
యాహ్! ఓకే. ఇప్పుడు ఇక్కడ నేమ్, బ్రాంచ్, సిటీ అని ఉంది. ఇది వచ్చేసి ఏందంటే డెలివరీ అడ్రెస్ కింద ఎళ్తది. ఈ రాజు టెక్ టాక్సీస్ రాజు అనేది రిటర్న్ అడ్రెస్ అనమాట. అయితే మనకి ఇవి మాత్రమే చేంజ్ అవ్వాలి. రిటర్న్ అడ్రెస్ అనేది సేమ్ ఉంది. మనం ఒకటేసారి ఒక 30 మెంబర్స్‌కి ఇది ఎన్వలప్ అనేది సెండ్ చేయాలి. పోస్టల్‌లో పంపించాలనుకున్నప్పుడు ఇలా అనమాట. ఇలా యాడ్ చేసిన తర్వాత దీని ఒకసారి ప్రివ్యూ రిజల్ట్స్ చూడండి. ప్రివ్యూ రిజల్ట్స్ ఎలా వస్తదంటే నేమ్ దగ్గర నేము, బ్రాంచ్ ఇలా సిటీ నేమ్స్. అయితే ఇక్కడ 30 ఉన్నాయి కదా! 30 కూడా చెక్ చేయొచ్చు ఒకేసారి. ఇట్లా వన్ బై వన్ నెక్స్ట్ అని కొడితే అలా వచ్చేస్తదనమాట. సో, ఫైండ్ డిస్పెండెడ్ ఫైండ్ చేయొచ్చు. చెక్ ఫర్ ఎర్రర్స్ అంటే చెక్ చేయొచ్చనమాట. అయితే ఇక్కడ నేనేం చేస్తున్నా ఫినిష్ అండ్ మర్జ్‌లో ప్రింట్ డాక్యుమెంట్స్ ఉంది కదా! అది క్లిక్ చేసి ఓకే కొట్టా. అయితే ఆల్ డాక్యుమెంట్స్ అంటే అన్ని పేజెస్ అన్ని ప్రింట్ అయిపోతాయనమాట. దానికోసం మనం ఏందంటే ఇక్కడ యూజ్ చేసి ఎన్వలప్ లిస్ట్ ప్రింట్ అని అంటే జస్ట్ ఐ డౌన్‌లోడ్ కోసం అని ప్రింట్ అనే నేమ్ తోటి సేవ్ చేశా. ఓకే. ఇక్కడికెళ్ళిన తర్వాత చూడండి ఎన్వలప్స్ లిస్ట్ ప్రింట్ అని ఉంది కదా! ఓపెన్ చేస్తే ఇలా ఉంటదనమాట. అంటే నేను 30 మెంబర్స్ యాడ్ చేశాను కాబట్టి 30 మెంబర్స్ వస్తది. ఇదొచ్చేసి ఏందంటే ఇది డెలివరీ అడ్రెస్. ఇదొచ్చేసి రిటర్న్ అడ్రెస్. అయితే రిటర్న్ అడ్రెస్‌ని మనం ఏం చేంజ్ చేయలేదు కాబట్టి ప్రతిదానికి రిటర్న్ అడ్రెస్ సేమ్ ఉంటది. అయితే డెలివరీ అడ్రెస్ అంటే మనం 30 మెంబర్స్‌ని యాడ్ చేశాం కాబట్టి 30 మెంబర్స్‌ది యాడ్ అయితది చూడండి. సాయి దినేష్ మెక్ గుంటూరు, తర్వాత సాయి కృష్ణ ఐటీ కృష్ణా డిస్ట్రిక్ట్, సాయి ఏఐ వైజాగ్ ఇలా అన్నమాట. సో, నేమ్, బ్రాంచ్, సిటీ. అయితే రిటర్న్ అడ్రెస్ మాత్రం సేమ్ అలా. ఇలా మొత్తం టోటల్‌గా 30 క్రియేట్ అయ్యిద్దనమాట. ఇవొచ్చేసి ఏందంటే ఎన్వలప్స్ ఇవి. ఓకే. ఇప్పుడు లేబుల్స్ ఉన్నాయి కదా! మనం లేబుల్స్ కూడా చూద్దాం. ఓకే. అయితే స్టార్ట్ మెయిల్ మర్జ్ ఉంది కదా! స్టార్ట్ మెయిల్ మర్జ్‌లో లేబుల్స్ క్లిక్ చేద్దాం. అయితే ఇక్కడ 30 పర్ పేజ్ అని ఉంది కదా! 30 పర్ పేజ్‌ని ఓకే అని. యాహ్! ఓకే అన్నప్పుడు చూడండి ఎంప్టీగా వచ్చేసింది. ఇదేంటంటే 30 మెంబర్స్‌ని యాడ్ చేయాలి. 30 మెంబర్స్‌కి పంపియాలి. ఇక్కడ రిటర్న్ అడ్రెస్ అవసరం లేదు. ఏంటంటే జస్ట్ లైక్ ఏమంటారు బర్త్‌డే విషెస్‌కి యూజ్ చేయొచ్చు. లేకపోతే కాలేజ్‌లో గాని, స్కూల్‌లో గాని స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్ గాని, మార్క్ లిస్ట్ ఇలాంటివి ఏమన్నా ఎవ్రి స్టూడెంట్‌కి పంపాలనుకున్నప్పుడు ఇవి ఇలా యూజ్ చేయొచ్చనమాట. ఓకే. అక్కడ 2 అడ్రెస్ అవసరం లేదు. ఓకే. ఓన్లీ స్టూడెంట్స్‌కి స్టూడెంట్ నేము అట్లా ఉంటది కదా! నేము, బ్రాంచు మార్క్స్ అయితే మార్క్స్ అన్నట్టుగా లేకపోతే ఇంకా వేరే ఏదైనా అంటే అది యాడ్ చేయొచ్చు. ఓకే. అయితే ఇక్కడ అడ్రెస్ బ్లాక్ అని కూడా ఉందండి. అయితే అడ్రెస్ బ్లాక్ అనేది ఏందంటే అక్కడ నేమ్, సిటీ అవి 2 మాత్రమే తీసుకుంటాయి. ఇప్పుడు మన దాంట్లో ఏందంటే నేమ్ ఉంది, సిటీ ఉంది, బ్రాంచ్ కూడా ఉంది. ఇంకా అలానే ఇంకా చాలా పెట్టుకోవచ్చండి ఫీల్డ్స్. అయితే అడ్రెస్ బ్లాక్ అనేది సెలెక్ట్ చేస్తే ఏందంటే ఓన్లీ 2 సెలెక్ట్ అవుతాయన్నమాట. సో, మనకు 2 కాదు ఇంకా 3 ఉన్నాయి కాబట్టి మనం ఇన్సర్ట్ అనేది వన్ బై వన్ ఇన్సర్ట్ చేస్తున్నాం. అయితే గ్రీటింగ్ లైన్ అంటే ఏందంటే డియర్ అనే వర్డ్‌తో వస్తదన్నమాట. గ్రీటింగ్ లైన్ అనేది. డియర్ సార్ ఆర్ మేడమ్ అనేది ఉంటది కదా! అట్లా డిఫాల్ట్‌గా వస్తది. అది మనం యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. లేదంటే లేదు. ఓకే. అయితే మనం ఏం చేస్తున్నట్టే ఇన్సర్ట్ మర్జ్‌లోకెళ్ళి ఇంతకుముందుగా యాడ్ చేసినా కాబట్టి నేము, తర్వాత బ్రాంచ్, తర్వాత సిటీ. అయితే ఇక్కడ మనకేందంటే ఇవే ఏమంటారు ఓన్లీ లేబుల్ ఏమంటారు నేమ్స్ మాత్రమే రావాలి. ఇక్కడ ఫుల్ డేటా ఎంటర్ అవుతుంది గదా! డేటా ఎంటర్ అవ్వద్దు కాబట్టి యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ డేటా. మళ్ళీ అప్‌లోడ్ చేస్తున్నా. ఓకే. అప్‌లోడ్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయొచ్చండి నేమ్. నేమ్ అన్నప్పుడు మనకు నేమ్ రాకూడదు. ఓన్లీ ఏమంటారు నేమ్ అనే ఫీల్డ్ ఉంటది గదా! మర్జ్ ట్యాబ్ ఉంటది. అది మాత్రమే రావాలి మనకి. ఓకే. సో, దానికోసం అన్నమాట. సెలెక్ట్ రెసిపియెంట్స్ లిస్ట్. ఓకే. రెసిపియెంట్ లిస్ట్ తర్వాత అడ్రెస్ బ్లాక్ అయితే అడ్రెస్ బ్లాక్ గ్రీటింగ్ లైన్ అయితే గ్రీటింగ్, ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్. లేదంటే లేదు. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఒకసారి మ్యాచ్ ఫీల్డ్స్ చూద్దామండి. ఒకసారి ఉన్నాయా లేవా కరెక్ట్‌గా ఉన్నాయా లేవా అనేసి. ఇక్కడ సిటీ ఉంది అండ్ నేమ్ ఉంది గానీ, బ్రాంచ్ లేదండి. సో, బ్రాంచ్ కోసం నేను ఒక దగ్గర జాబ్ టైటిల్ అనే దగ్గర బ్రాంచ్ అనేది మెన్షన్ చేస్తున్నా. ఓకే. ఇప్పుడు ఇన్సర్ట్ ఫీల్డ్‌లో నేమ్ ఇన్సర్ట్ చేస్తున్నా. తర్వాత బ్రాంచ్ ఇన్సర్ట్ చేస్తున్నా. తర్వాత సిటీ ఇన్సర్ట్ చేస్తున్నా. అయితే ఇవన్నీ ఏందంటే వన్ బై వన్ రావాలి. పక్కపక్కన కాకుండా. ఇప్పుడు అప్డేట్ లేబుల్స్. ఇట్లా ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే. ఫుల్ డీటెయిల్స్ వస్తాయి గదా! ఇట్లా అన్నమాట. 30 మెంబర్స్‌కి వచ్చేసాయి. నేను జస్ట్ ఒక్కటి మాత్రం యాడ్ చేసిన. తర్వాత అప్డేట్ లేబుల్స్ అని కొట్టా. అప్డేట్ లేబుల్స్ అని కొట్టాను 30 మెంబర్స్‌కి వచ్చేసిందన్నమాట. అయితే ఇప్పుడు దీన్నేంది ఫినిష్ అండ్ మర్జ్‌లో ప్రింట్ డాక్యుమెంట్ ఉంది గదా! అది ఆల్ తీసుకోవాలన్నమాట. ఆల్ తీసుకుంటే అన్నీ వచ్చేస్తాయన్నమాట. ఓకే. అన్నీ వచ్చేసాయి.
ఇది వచ్చేసి ఏంటంటే లేబుల్ ప్రింట్ కాబట్టి లేబుల్స్ లిస్ట్ ప్రింట్. ఓకే. ఇది సేవ్ అయింది. సేవ్ అయిన తర్వాత మనం ఒకవేళ చూసుకోవాలనుకుంటే ఇలా వస్తదనమాట. ఓపెన్ చేస్తే. ఓకే. నేము, బ్రాంచు అండ్ సిటీ ఇలా 30 మెంబర్స్‌కి లిస్ట్ వచ్చేస్తుంది. దీన్ని మనం కట్ చేసుకొని ఒక్కొక్కళ్ళది ఎవరిది వాళ్ళకన్నట్టుగా దీన్ని స్టిక్ చేసి పంపిస్తే అయిపోతదనమాట. ఓకే. అయితే ఇక్కడ డిఫాల్ట్‌గా ఏందంటే నేమ్సే వచ్చాయి గదా! ఫుల్ నేమ్స్. అలా ఫుల్ నేమ్స్ గాకుండా ఓన్లీ ఏమంటారు నేమ్ అనే ట్యాగ్, సిటీ అనే ట్యాగ్, బ్రాంచ్ అనే ట్యాగ్ అవి రావాలి గాబట్టి నేను ఒకసారి ఫైల్‌ని ఎంఎస్ వర్డ్‌ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఇది నార్మల్ అనమాట. ఇది న్యూ ఎంఎస్ వర్డ్ అనమాట. సో, ఎంప్టీ ఇందులో ఏముండదు డేటా. అయితే ఇప్పుడేంది స్టార్ట్ మెయిల్ మర్జ్ ఉంది గదా! స్టార్ట్ మెయిల్ మర్జ్‌లోకెళ్ళి లేబుల్స్‌లోకెళ్ళాం. లేబుల్స్‌కెళ్ళిన తర్వాత ఇది ఓకే. ఇప్పుడు సెలెక్ట్ రిసిపియెంట్స్. సో, యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిస్ట్. ఎగ్జిస్టింగ్ లిస్ట్ కాబట్టి నేమ్ లిస్ట్ ఉందో సెలెక్ట్ చేశాం. ఓకే. అయితే ఇక్కడ మ్యాచ్ ఫీల్డ్‌లో ఏమంటారు బ్రాంచ్ ఒకటి రాలేదు కాబట్టి మళ్ళీ నేను బ్రాంచ్‌ని సెట్ చేస్తున్నా. ఓకే. ఇట్లా. ఇప్పుడు అడ్రెస్ ఫీల్డ్ అని ఉంది గదా! అక్కడ నేమ్. తర్వాత నేమ్ తర్వాత బ్రాంచ్. బ్రాంచ్ తర్వాత అంటే కింద నెక్స్ట్ లైన్‌లో సిటీ. అయితే ఇక్కడ మీకు అడ్రెస్ బ్లాక్ అని ఉంది గదా! ఒకసారి మీకు చూపిస్తాను అసలు అడ్రెస్ బ్లాక్ అంటే ఏమొస్తది ఏందనేసి. ఓకే. ఇక్కడ ఇక్కడ చూడండి. నేము, బ్రాంచ్, సిటీ అని 3 యాడ్ చేసాం మనం. అయితే ఇక్కడ ఏందంటే ఓన్లీ 2 వస్తున్నాయి. నేమ్ వస్తుంది, సిటీ వస్తుంది. బ్రాంచ్ రావట్లేదు. అలా మనకి ఏందంటే 3 కాకుండా ఇంకా చాలా ఉండొచ్చు కదండీ ఫీల్డ్స్ మనం ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో, అప్పుడేందంటే మళ్ళీ ఇది యాడ్ చేయాల్సొస్తది. మళ్ళీ అది యాడ్ చేయాలి. సో, అలా ఎందుకు అనేసి ఒకటేసారి మనం ఇక్కడే ఇన్సర్ట్ మర్జ్ ఫీల్డ్‌లోనే మనం 3 యాడ్ చేస్తాం. అయితే ఇక్కడ గ్రీటింగ్ లైన్ అని ఒకటుంది గదా! ఇది కూడా యాడ్ చేయాలంటే చేయొచ్చనమాట. సో, డియర్ సార్ ఆర్ మేడమ్ అనేసి ఇది యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేయొచ్చు. ఇట్లా గ్రీటింగ్ లైన్ అని ఉంది గదా! అలా వస్తది. కాపోతే ఏందంటే, ఇది ఒకవేళ స్టూడెంట్స్‌కి పంపించేటప్పుడు డియర్ అని అలా ఏం పెట్టరు కాబట్టి ఓకే. లేదంటే పెట్టినా ఓకే. సో, అట్లా. ఓకే. కాపోతే డియర్ అనేది మెయిన్ ఏందంటే ఎన్వలప్స్‌లో యూజ్ చేస్తారనమాట. సో, లేబుల్స్‌లో యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నేమ్, బ్రాంచ్, సిటీ ఈస్ ఎనఫ్. ఓకే. అయితే ఇది అన్నిటికి అప్లై అవ్వాలి. మనం 30 రికార్డ్స్ పెట్టాం కాబట్టి 30కి అప్డేట్ అవ్వాలి కాబట్టి అప్డేట్ లేబుల్స్ అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేశాం. దాన్ని క్లిక్ చేస్తే ఏమైంది అన్నిటికి అప్లై అయిపోయింది. నేమ్, బ్రాంచ్, సిటీ, నేమ్, బ్రాంచ్, సిటీ. ఒకవేళ నువ్వు ప్రివ్యూ చూడాలనుకుంటే ఇలా ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా! ఇలా వస్తదనమాట. ఇట్లా అన్ని 30 రికార్డ్స్‌కి అప్లై అవుతాయి ప్రివ్యూలో. ఓకే. ప్రివ్యూ వద్దు నార్మల్‌గా ఉండాలనుకుంటే ఇలా ఉంటది. ఓకే. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఫినిష్ అండ్ మర్జ్‌లో ప్రింట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా! అలా ఆల్ తీసుకోవాలి. ఆల్ తీసుకుంటేనే అన్నీ వస్తాయన్నమాట. ఓకే. అన్నీ తీసుకొని సెలెక్ట్ చేసుకొని ఆహ్, లేబుల్స్ ప్రింట్ లిస్ట్ న్యూ. ఓకే. న్యూ అనుకుంటే సేవ్ అవుతుంది. ఇప్పుడు లేబుల్ లిస్ట్ ప్రింట్ న్యూ. ఓకే. యాహ్! ఇలా నేము బ్రాంచ్ సిటీ. నేమ్, బ్రాంచ్, సిటీ అట్లా మొత్తం టోటల్ 30 మెంబర్స్‌కి వచ్చేసింది. ఓకే. ఈ డేటా మొత్తం యాడ్ అయిపోయింది. అయింది కదండీ! హైలైట్ మార్జ్ ఫీల్డ్స్ అనేసి. సో, ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ హైలైట్ అయితాయి చూడండి. మార్క్ అయినాయి గదా! హైలైట్ అయినట్టుగా అలా మార్క్ అవుతాయన్నమాట. అలా మీరు హైలైట్ చేయాలనుకుంటే చేయండి. లేకపోతే వద్దు అనుకుంటే ఓకే. ఇప్పుడు అప్డేట్ లేబుల్స్ అని ఉంది. అప్డేట్ లేబుల్స్ అంటే మనకు 30 ఫీల్డ్స్ ఉన్నాయి గదా! 30 ఫీల్డ్స్‌లో డేటా ఎంటర్ అయిపోద్దన్నమాట. అలా ఓకే. అలా వస్తదన్నమాట. అయితే ఇక్కడ మ్యాచ్ ఫీల్డ్స్‌లో ఏందంటే ఇక్కడ నేమ్ ఉంది, సిటీ ఉంది గానీ బట్ బ్రాంచ్ అనేది ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. సో, అయితే నేను జాబ్ టైటిల్ అనే దగ్గర ఆహ్, బ్రాంచ్ పెడుతున్నా. జాబ్ టైటిల్ దగ్గర కాదని ఎక్కడ రిలేటబుల్ అనిపిస్తే అక్కడ పెట్టొచ్చు మనం. ఓకే. అట్లా. ఇక్కడ ప్రివ్యూ లాగా చూడండి. నేము, బ్రాంచ్ అండ్ సిటీ వచ్చాయి అందరియి. ఓకే. మీరు 30 మెంబర్స్ చూడాలనుకుంటే కూడా చూడొచ్చనమాట. ఇక్కడ ఉంది కదా! ప్రివ్యూ రిజల్ట్స్ క్లిక్ చేసి ఇలా చూస్తూ వెళ్ళిపోవచ్చనమాట. ఓకే. ఇలా అన్నమాట. ఓకే. అలా చూస్తూ వెళ్ళొచ్చు. ప్రివ్యూ తీసేస్తున్నా. ఓకే. ఇక్కడ ఫినిష్ అండ్ మర్జ్ చేసి ప్రింట్ డాక్యుమెంట్ ఉంది కదా! అది క్లిక్ చేసిన తర్వాత ఆల్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఆల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అంటే ప్రింట్ అవుతది. ఇక్కడ మనకు ప్రింట్ కనెక్షన్ లేదు కాబట్టి నేను సేవ్ చేస్తున్నానండి. లిస్ట్ లేబుల్ ప్రింట్ న్యూ. ఓకే. అయితే ఇక్కడేంటంటే హైలైట్ చేశాను గాబట్టి, ఇక్కడ అన్నిటికి హైలైట్ అని వస్తుందండి. సో, హైలైట్ చేయడం అనవసరం అంతగా లేదు మనకి చూడడానికి గూడా అంతా లేదనిపిస్తే ఏం చేయొచ్చంటే, మళ్ళీ హైలైట్‌ని తీసేయొచ్చనమాట. ఓకే. హైలైట్‌ని తీసేయొచ్చు.
ఇట్లా ఓకే. తీసేయొచ్చు. ఇలా తీసి చేయొచ్చు. అయితే ఇక్కడ క్రియేట్‌లో ఎన్వలప్ అనే ఆప్షన్ ఉంది. స్టార్ట్ మెయిల్ మధ్యలో ఎన్వలప్ ఆప్షన్ ఉంది. అలా ఏందంటే ఇక్కడ ఎన్వలప్స్ లేబుల్ అనేవి సింగిల్ ఎన్వలప్, సింగిల్ లేబుల్స్ అనేవి క్రియేట్ చేయడానికి. సో, స్టార్ట్ మెయిల్ మధ్యలో ఉందంటే ఉన్న ఎన్వలప్ లేబుల్స్ ఏందంటే మల్టీ అన్నమాట. నంబర్ ఆఫ్ 20, 30, 50, 100 మోర్ థాన్ అట్లా ఇవి మల్టిపుల్ క్రియేట్ చేయడానికి స్టార్ట్ మెయిల్ మధ్యలో ఉన్న ఎన్వలప్స్, లేబుల్ అనేవి యూజ్ అయితాయి. అదే క్రియేట్ అనే ఆప్షన్‌లో ఉన్న ఎన్వలప్, లేబుల్స్ అనేవేంటంటే సింగిల్ అంటే ఓన్లీ 1 క్రియేట్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతాయన్నమాట. సో, ఇవి మెయిలింగ్ లిస్ట్‌లో ఉన్న లేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలనేసి నేను చెప్పానండి. సో, ఎన్వలప్స్, లేబుల్స్ మోస్ట్‌లీ ఇవి అండ్ లెటర్స్ కూడా ఇవే యూజ్ అవుతాయండి ఎక్కువ. సో, నేను అవే చెప్పాను. సో, ఎన్వలప్స్, లేబుల్ చెప్పాను. సో, ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమన్నా క్వెషన్స్ ఉన్నా గాని కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను వాటికి రిప్లై ఇస్తాను. ఓకే. ఓకే అండి. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంఎస్ కోడ్ కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మా ఛానెల్‌ని సజెస్ట్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.